ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలపై దాడులకు దిగటం పిరికిపంద చర్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదవేగి మండలం ఎస్ఎస్ఎల్ నాయకులు అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నడిపల్లి గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ స్టాలిన్ మాట్లాడారు. పెదవేగి మండలంలోని కొప్పులవారిగూడెం వైసీపీ సర్పంచ్ కొడుకు రవిబాబుపై అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని తగిన ప్రతి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వృద్ధులు, మహిళలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని పెదవేగి మండలం ఎస్ఎస్ఎల్ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. నిన్న ఎలక్షన్ నిమిత్తము పెదవేగి మండలం కొప్పులూరుగూడెంలో జరిగినటువంటి కొప్పులూరుగూడెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కొడుకుపై చల్లపాటి రవి మీద కొప్పులూరుగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హేయంగా మరి కత్తిరితో దాడి చేసినందుకు నడిపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదవేగి మండలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్ తర్వాత రెండోసారి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానీ నాయకులకే కానీ నిన్న జరిగిన ఎలక్షన్లో ఆ సహనం కోల్పోయి విచక్షణ రహితంగా అనేక చోట్ల చాలా దాడులు జరగడం మనందరూ తెలిసిన విషయమే. కానీ పెదవేగి మండలం కొప్పులూరుగూడెంలో ఒక దళిత యువకునిపై, ఒక సర్పంచ్ కొడుకుపై ఈ విధంగా దాడి చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము నడిపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇదే పెదవేగి మండలంలో ఎన్నికల ప్రచార నిమిత్తం కూడా వెళ్ళినటువంటి నాయకుడు, తెలుగుదేశం నాయకుడు కూడా లక్ష్మీపురం గ్రామంలో ఇదే విధంగా దాడి చేయడం అయింది. కాబట్టి ఇలాంటి దాడులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. నాకు స్టార్ క్యాంపెయినర్లు బడుగు బలహీన వర్గాలు వాళ్లే అన్నారు. మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల మీదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే దాడి చేయటం ఇది దుర్మార్గమని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ మరలా ఇలాంటి ఎక్కడ కూడా పునరావృతం కాకోకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో మెలగాలి తప్ప ఎలక్షన్ టైంలో ఎలక్షన్ గానే చూడాలి. తర్వాత ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సోదరభావంతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి, ఆ దాడిని ఖండించాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.